హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈరోజు అయితే కొన్ని కంటెంట్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాం. సో ఏంటి అనంటే మనం 'బిగ్ బాస్' స్టార్ట్ అవ్వగానే కంటెస్టెంట్‌లకు ఉన్న క్రేజ్ కంటే కూడా ఎక్కువగా నాగార్జున గారి పైన అయితే ఉంటది. మరి చాలామంది సినిమాల కంటే కూడా 'బిగ్ బాస్' హోస్టింగ్ చేసినప్పుడే నాగార్జున గారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇదంతా మనందరికీ తెలిసిందే. సో నాగార్జున గారి లైఫ్ స్టైల్‌కొస్తే ఆయన ఎంత సంపాదిస్తారు? ఏమేం సినిమాలు చేశారు? ఏమేం యాడ్స్ చేస్తున్నాడు? ఎంత ప్రాపర్టీ ఉంది? ఇవన్నీ వివరాలు అయితే మనందరికీ తెలియవు కదా! సో ప్రతి ఒక్కరికైతే తెలుసుకోవాలని ఉంటుంది కదా! సో ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. హాయ్ ప్రశాంత్. హాయ్ జింత, ఎలా ఉన్నావు? బాగున్నా. మీరెలా ఉన్నారు? మస్తున్నా. సో నాగార్జున గారి ప్రెజెంట్ లైఫ్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేశాడు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే ముందు అయితే చూద్దాం. అయితే అంతకంటే ముందు నీకు పర్సనల్ ఒపీనియన్ ఏంటో చెప్పు నాగార్జున గారి పైన. నాగార్జున గారు అంటే ది బెస్ట్ హోస్ట్ అని చెప్పొచ్చా? ది బెస్ట్ హోస్ట్ అవన్నీ ఎందుకులే, నాకైతే అంతే ఏమనిపిస్తలేదు. ఎందుకు అంటే ది బెస్ట్ హోస్ట్ అంటే నాకు అనిపించింది ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు చేస్తే మాత్రం మామూలు తోపు ఉండదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయిపోయింది కాబట్టి సో ఎన్టీఆర్ గారు అయితే చాలా బిజీ ఉంటారు. ఆయన ఇప్పుడు దేవరా మూవీ కూడా రాబోతుంది. అంటే నాగార్జున గారు బిజీ లేరు కాబట్టి చేస్తున్నారంటావా బిగ్ బాస్ హోస్టింగ్? నాగార్జున గారు అంటే నాగార్జున తర్వాత ఇప్పుడు నాగ చైతన్య కూడా ఉన్నాడు ట్రెండింగ్ లో. సో నాగ చైతన్య కూడా ట్రెండింగ్ రావాలంటే నాగార్జున గారు కొద్దిగా తగ్గితేనే మన నాగ చైతన్య గారు ఇస్తారు కాబట్టి సో ఇప్పుడు నాగార్జున గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే శివ మూవీతో అయితే స్టార్ట్ పెట్టడం అయితే జరిగింది. మన దానికైతే ఆర్జీవి గారు అయితే డైరెక్టర్ అయితే చేయడం జరిగింది. సో అప్పటి నుండే ఇప్పుడు అంటే అసలు మన నాగార్జున గారి ప్రాపర్టీస్ అయినా కానివ్వండి, ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ అంటేనే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన స్టార్ మా ఇవన్నీ లీడ్ చేస్తూ మూవీస్ లీడ్ చేస్తూ ఇప్పుడు బిగ్ బాస్ లీడ్ చేస్తూ ఇలా చాలా బిజీ షెడ్యూల్లో సో నాగార్జున గారి లైఫ్ ఎలా ఉందో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ నాగార్జున గారి ఫస్ట్ కెరియర్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఫిలిం ప్రజెంట్ వచ్చేసి అయితే 25 crore నుంచి 40 crore వరకు అయితే తీసుకుంటున్నాడు. అంటే మనకి ఇక్కడ 30 ఉన్నప్పటికీ కూడా 40 వరకు అయితే తీసుకుంటున్నాడు ప్రజెంట్ అయితే. సో 20 నుంచి 30 40 అట్లా మధ్యలో అంతా. సో ఒక్క మూవీకి వచ్చేసి 40 కోట్ల వరకు అయితే తీసుకుంటున్నాడు. అండ్ మన శివ మూవీతో స్టార్ట్ చేసి చాలా దాంతో పాటు ఎన్నో మూవీస్ అయితే తీయడం జరిగింది. నా సామి రంగా, ది గోస్ట్, బంగారు రాజు, మన్మధుడు. సో మన్మధుడు అంటేనే మనకి ఎంతో మంది అమ్మాయిల మనసు కూడా దోచుకున్నాడు. సో అలాంటి మన్మధుడు ఎన్నో మూవీస్ అయితే తీయడం జరిగింది. అండ్ ఎంతో మందితో వర్క్ చేయడం కూడా జరిగింది, ఎంతో మంది స్టార్స్. అండ్ అలాగే చాలా పేరు రాఘవ లారెన్స్ కానివ్వండి, అండ్ వాళ్ళ కొడుకు నాగ చైతన్యతో బంగారు రాజు అనే మూవీ కానివ్వండి, ఇట్లా ఎన్నో మూవీస్ అయితే తీయడం అయితే జరిగింది. దాంతో పాటు సో మన ఇప్పుడు తన లగ్జరీ వెహికల్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. తన లగ్జరీ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ప్రైవేట్ జెట్ వచ్చేసి సో తన మన ఫ్లైట్ వచ్చేసి 20 crores వర్త్ అయితే ఉంది. అలాగే పోర్చి వచ్చేసి సో 2 crores అయితే ఉంది. అండ్ అదే విధంగా BMW M6 వచ్చేసి 1.75 crores అయితే ఉంది. అండ్ అదే విధంగా BMW 7 Series వచ్చేసరికి 1.5 crores అయితే ఉంది. సో చూసారు కదా అతని వెహికల్ కలెక్షన్ ఆల్మోస్ట్ క్రోర్స్ లోనే ఉంది. అండ్ ఒక్కటి కూడా మనకు వచ్చేసి అసలు లక్షల్లో మాత్రం ఏది కూడా లేదు. అండ్ అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ బ్రాండ్స్ కి తను ప్రమోట్ చేస్తున్నారు, యాడ్స్ చేస్తున్నారు అన్నది అయితే తెలుసుకుందాం. సో ముందుగా వచ్చేసి మనకి ఇక్కడ లాన్కమ్ ప్యారిస్ కనిపిస్తుంది. సో వీటన్నిటికీ యాడ్స్ చేస్తున్నారు అనమాట. కళ్యాణ్ జ్యువెలర్స్, డాబర్, మకారి, మాజా, స్పాటిఫై ఇవన్నీ కూడా తను యాడ్ చేస్తారు. సో తన అండర్లోనే ఉంటాయి. నార్మల్గా యాడ్స్ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయంటే 1 year అగ్రిమెంట్ ఉంటాయి. సో ఇన్ని క్రోర్స్ తీసుకొని 1 year అంతా కూడా తన యాడ్ని చేస్తూ ఉంటారనమాట. లైక్ పబ్లిక్లో పెడుతూ ఉంటారు. మళ్ళీ తర్వాత 1 year తర్వాత మళ్ళీ దాన్ని చేయించాలనుకుంటే మళ్ళీ అగైన్ అగ్రిమెంట్ ఉంటుంది. సో అలాగే వచ్చేసి ఓన్డ్ బ్రాండ్స్ అయితే ఏవేవి ఉన్నాయంటే అన్నపూర్ణ స్టూడియోస్, బ్లాస్టర్స్, స్టార్మా, మార్చి అండ్ బిగ్ బాస్. సో ఇక్కడ మనం వచ్చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి మాట్లాడుకుంటే, ప్రాపర్టీస్కి సంబంధించి మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ అంటే జూబ్లీ హిల్స్లో అయితే హౌస్ ఉంది 50 crores వర్త్ అనమాట. అండ్ 22 acres ఫిల్మ్ స్టూడియో ఉంది. అండ్ కన్వెన్షన్ సెంటర్ గురించి అయితే మన అందరికీ తెలిసిందే, ఈ మధ్య కొంచెం ప్రాబ్లంలో ఉంది అండ్ కేసెస్ కూడా అలా జరుగుతున్నాయి. సో ఇదన్నమాట నాగార్జున గారికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి. అండ్ తన లైఫ్ స్టైల్ అలాగే తన లగ్జరీ ఏవైతే వెహికల్స్ యూస్ చేస్తున్నారో అవన్నిటికి సంబంధించి ఇదన్నీ డీటెయిల్స్ అనమాట. సో చూసారు కదా ఎలా ఉందో నాగార్జున గారి లైఫ్ అయితే. అండ్ ఇంకా మిగతా మనం వచ్చే వీడియోలో కూడా మిగతా మన తెలుగు ఇండస్ట్రీ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మన చిరంజీవి గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు ఎలా ఉంది, ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది, అలా లగ్జరీ లైఫ్ ఎలా ఉందో ఆ వీడియోలో కూడా చూద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ. అండ్ ఒక్క విషయం అయితే మర్చిపోవద్దు. సో మీకు ఎవరైనా ఇలాగ ఫుల్ డీటెయిల్స్ కావాలి, మీకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నా, ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నా, ఇలాంటి వీడియో మేము చేసి పెట్టాలి అనుకుంటే కింద కామెంట్లో వాళ్ళ పేరు అయితే రాసేయండి. సో మేము మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాము. న్యూ కంటెంట్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.